ఎం జగ్గునాయుడు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తిని పూర్తిగా జరగనివ్వకుండా చేసి ప్లాంటుని మిట్టలు అదాని వంటి కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేదాని కోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఒడగడతా ఉంది. దీనికి పావుగా స్టీల్ ప్లాంట్ సీఎండీ వ్యవహరిస్తూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి జరగకుండా ఈరోజు అనేక ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారు. నాణ్యమైన ముడి సరుకు ఇవ్వడం లేదు, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం లేదు. మేము చెప్తున్నారు 11,440 కోట్ల రూపాయలు మేము ప్యాకేజ్ ఇచ్చాం, స్టీల్ ప్లాంట్ లాభాలు పెట్టిస్తామని చెప్పని. ఆ ప్యాకేజీ డబ్బుల్లో జిఎస్టీ పేరు మీద, బ్యాంకు రుణాల పేరు మీద కేంద్ర ప్రభుత్వం ఈరోజు 9,600 కోట్ల రూపాయలు తిరిగి లాగేసుకుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి జీతాలు చెల్లించకుండా, ముడిసరికి ఇవ్వకుండా, యంత్రాలు మరమ్మతులు చేయకుండా, కొత్త యంత్రాలు ఏర్పాటు చేయకుండా కావాలని అష్టదిగ్బంధం చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి పుస్తకాలు జరగకుండా నష్టాలు పాలు చేసి నష్టాల్లో ఉంది కాబట్టి మేము ప్రైవేట్ వ్యక్తుల చేతులు పెడుతున్నామని చెప్పేదానికి వస్తే ఈరోజు కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గ విషయంగా సిఐటి ఈరోజు ఖండిస్తూ ఉంది. రెండో విషయం, ఈ ఉత్పత్తి పుస్తకాలు జరగకపోవడం కారణం మేనేజ్మెంట్ ప్రభుత్వం అయితే ఈ నెపాన్ని కార్మికుల మీద నెడతా ఉన్నారు. కార్మికులతో జీతాలకి ఉత్పత్తికి లింక్ పెడుతూ సర్కులర్ జారీ చేశారు. అంతేనా దుర్మార్గం ఇంకేముందండి? నష్టాలకి కష్టాలకి ఉత్పత్తి జరగకపోవడం కారణం మీరు, యాజమాన్యం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. నష్టం నేరం మీదైతే ఆ నేరాన్ని ఈరోజు కార్మికులను మోపడం అని చెప్పింది దుర్మార్గం విషయం. ఈ విషయాన్ని రీజనల్ లేబర్ కమిషన్ స్పష్టంగా చెప్పారు. దీనికి కార్మికులకి ముడిపెట్టడం సరికాదని చెప్పారు. ఆదేశాలు జారీ చేశారు, వెంటనే జీతాలు చెల్లించమని చెప్పని. మీరు చట్టం దృష్టిలో అందరూ సమానులు అంటారు. చట్టం దృష్టిలో సమానులు అయితే మీరు వెంటనే ఆర్ఎల్సీ ఇచ్చే ఆదేశాల ప్రకారంగా కార్మికుల జీతభత్యాలు వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. మీరు కానీ ఉత్పత్తి పుస్తకాలు జరిపించేదాని కోసం కార్మికుల జీతభత్యాలు సకాలంలో కానీ చెల్లించకపోతే ఖచ్చితంగా ఉద్దుతవుతుంది. యాజమాన్యంతో మెల్ల ఉంచుతాం. ఖచ్చితంగా ఉత్పత్తిని రాబోయే కాలంలో పెంచేదాని కోసం చర్యలు చేపట్టాలని చెప్పని ఈ తత్వంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖ ఉక్కు కార్మికులకి ఈ నెలలో ఉత్పత్తితో లింక్ పెట్టి 12 కోట్ల రూపాయలని యాజమాన్యం కట్ చేసింది. దాన్ని వెంటనే చెల్లించాలని 3వ తారీఖున రీజనల్ లేబర్ కమిషనర్ గారు ఆర్డర్ వేసినప్పటికీ, యాజమాన్యం చివాట్లు పెట్టినప్పటికీ బుద్ధి లేకుండా యాజమాన్యం ఈరోజు కూడా 12 కోట్లు చెల్లించలేదు. ఇదే కాకుండా యాజమాన్యం గత సంవత్సర కాలంలో 304 కోట్ల రూపాయలని 9,400 మంది కార్మికులకు ఎగ్గొట్టింది. ఈ డబ్బులు ఇవ్వాలని కూడా అడుగుతూ ఉంటే ఈ డబ్బులు కార్మికులు కూలివ్వరు. ఏదైతే చట్టరీత్యా కట్టాలో జిఎస్టీలు కడతారు, బ్యాంకులు కడతారు, ఇతర అవసరాలు తీర్చుకుంటారు. కానీ కార్మికులు పనిచేసిన వాడికి ఆ జీతం చెల్లించాలని మీకు చేతులు రావడం లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏదైతే 304 కోట్ల రూపాయల జీతాలు ఉన్నాయో అందులోనూ నవంబర్ నెల 12 కోట్ల జీతాలు ఉన్నాయో వెంటనే చెల్లించాలని సిఐటి ఆధ్వర్యంలో ధర్నా జరుగుతూ ఉంది. ఇది కార్మికులను ఇబ్బంది పెట్టి పొమ్మని కంటే పొగబెట్టి బయటకు తోసేద్దాం అనుకుంటా ఉన్నావా? నీ పప్పులు ఉడకమని చెప్పేసి యాజమాన్యంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అట్లా ఒక పక్క ప్రైవేటీకరణ లేదంటా ఉన్నారు, రెండో పక్క అనేక డిపార్ట్మెంట్కి యూఐలు వచ్చినాయి. యూఐల తర్వాత టెండర్లు కూడా బయటకు వచ్చినాయి. సెంట్రల్ ప్లాంట్ టెండర్ వచ్చింది, ఏసీఎస్ టెండర్ వచ్చింది, లేటెస్ట్గా ఎస్ఎంఎస్ కూడా టెండర్ వచ్చింది. SMS 1లో 6 కంటిన్యూస్ కాస్టింగ్ మిషన్స్ ఉంటే ఆ 6 మిషన్లు ఆపరేట్ చేయడం కోసం అక్కడ మెకానికల్ మెయింటెనెన్స్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్, ఇన్స్ట్రుమెంటేషను జాబులన్నీ చేయడం కోసం టెండర్ పిలిస్తే దానికి యాజమాన్య ప్రతిపాదనే 132 కోట్లు. మరి వచ్చే బయట ఎంత వేస్తాడో చూడాలి. దీని ద్వారా 15 మంది కాంట్రాక్ట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 230 మంది ఉద్యోగులు బయటికి రాబోతూ ఉన్నారు. 410 మంది నానయుడు బయటికి రాబోతూ ఉన్నారు. 50 మంది అధికారులు బయటికి రాబోతూ ఉన్నారు. వెరసి ఒక టెండర్ ద్వారా 690 మందికి ఉపాధి లేకుండా చేస్తూ ఉన్నావే అంటే ఎక్కడి నుంచి తీసుకొద్దాం అనుకుంటాం మిగతా మనుషుల్ని? వీరందరికీ ఇచ్చేది 50 కోట్లు అయితే నువ్వు కాంట్రాక్టర్కి ఇచ్చేది 133 కోట్ల. ఒకవేళ మీరు మిలాఖత్ అయిపోతే 200 కోట్లు కూడా పోవచ్చది. ఈ విధంగా ఖర్చులు తగ్గిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని నమ్మవలికి ఖర్చు రూపాయికి 3 రూపాయలు పెంచుకుంటూ పోయి బయట కోక్కొని బయట సెంటర్ కొని నవంబర్ నెలలో 284 కోట్ల రూపాయల నష్టాల కారకులు మీరు కాదా? యాజమాన్య నిర్ణయాలు కాదా? ఇది ప్రభుత్వాలకు అర్థం కావడం లేదా? ముఖ్యమంత్రి గారు కలగజేసుకోవాలి.
అని ఆలోచన చేయాలి. మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా జీతాలు మాత్రం మేము అడుగుతా ఉన్నాం తప్ప అదనంగా కోరికలే మేము కోరలేదు. 2007 జీతాలు ఇప్పుడు తీసుకుంటా ఉన్నాం. ఇన్సెంటివ్ లేదు, హెచ్ఆర్ఏ ఆపేశావు, కరెంటు బిల్లు పెంచేశావు. ఇంక ఏ విధంగా ఎంప్లాయీస్ని నరకేతన పెడతామని చెప్పేసి అడుగుతూ మా ధర్నా కొనసాగుతూ ఉంది. ఈ ధర్నా ద్వారా మీకు హెచ్చరిక చేస్తా ఉన్న భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలకు ముందుకు పోతుంది చేయటని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.